హాయ్ ఎవరివన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో గత 2-3 రోజులుగా పాల్గొంటున్నారు. మహారాష్ట్రలో కూడా కళ్యాణ్ సారి క్రేజ్ చూసి ప్రత్యర్థి పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయట. బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వం ఉన్న పార్టీ అని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదని, కానీ భారతదేశంలో మాత్రం ఇతర మతాలకు చెందిన హీరోలను అభిమానిస్తారని గుర్తు చేశారు. గత నెలలో కళ్యాణ్ సార్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చేసిన డిమాండ్పై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే. కళ్యాణ్ సార్ క్రేజ్ మామూలుగా లేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రసంగాల్లో కళ్యాణ్ సారి మాట తీరు అక్కడి మరాఠీలను హిందూ ధర్మానికి ఛత్రపతి దొరికాడు అనే ఫీలింగ్ కలిగింది. గత 3 రోజులుగా కళ్యాణ్ సార్ మహారాష్ట్రలోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లాతూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నాందేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని తన ప్రసంగాల్లో పిలుపునిచ్చారు. బాల ఠాకరే దేశాన్ని రక్షించడం కోసం ప్రతి క్షణం తప్పించేవారని, శివసేన, జనసేన సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హెచ్చరిస్తున్నారని, వారికి భయపడేది లేదని పరోక్షంగా ఓవైసీని హెచ్చరించారు. మహారాష్ట్ర సంస్కృతిని, మరాఠీ భాషను రక్షించుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న బాల ఠాకరే అయోధ్యలోని రామాలయం కోసం పోరాటం చేశారని, ప్రధాని మోడీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించగలిగారని గుర్తు చేశారు. దానిగా మోడీ ఉండబట్టే జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొన్నదని, సనాతన ధర్మంపై జరిగిన దాడులకు, అన్యాయాలపై పోరాటం చేసిన బాల ఠాకరే తనకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేశారు. మహారాష్ట్రలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ, బాల ఠాకరే చేసిన సేవలను గుర్తు చేశారు. దేశ ప్రధానిగా మోడీ చేస్తున్న అభివృద్ధిని చూడాలని, ఆర్టికల్ 370 రద్దు చేశారని, దేశ ప్రజల కళ అయిన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారని, 30 కోట్ల మంది గ్రామీణ మహిళలకు జన్ధన్ యోజన బ్యాంకు ఖాతా తెరిపించి స్వయం ఉపాధి కల్పించారని, 12 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం వర్తింపజేశారు అని ప్రతి ప్రసంగంలోనూ ఇలా తన ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తూ అనేక సభల్లో మాట్లాడటం జరిగింది. ఒక బహిరంగ సభలో అభిమానులు కేకలు వేస్తుంటే వాళ్ళను ఉద్దేశించి, మీరంతా సరిహద్దున ఉన్న తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కదా, తెలంగాణ వాసులు కదా, తెలంగాణ పోరాటాల గెడ్డ అని కీర్తించారు. గద్దర్ పాట, బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి అని పాటను పాడారు. మహారాష్ట్ర నేల సంస్కృతి సాంప్రదాయాలకు నెలవని, నిదర్శనమని, ఛత్రపతి శివాజీకి తన పౌరుషానికి, పరాక్రమానికి స్ఫూర్తి నింపిన నేల ఇది అని ప్రశంసించారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దేశానికి అందించిన నేల ఈ మహారాష్ట్ర అని, కర్మభూమి అయిన ఈ మహారాష్ట్ర గడ్డ దేశానికి ఒక స్ఫూర్తినిచ్చింది. ఎందరో మహానుభావులు ఈ మహారాష్ట్ర గడ్డ మీద పోరాటంలో ముందుండే మహారాష్ట్ర ప్రజలను, మరాఠీలను కలుసుకోవటం గౌరవంగా భావిస్తున్నానన్నారు కళ్యాణ్ సార్. జీవితంలో పదవులు ముఖ్యం కాదని, దేశం కోసం, జాతి కోసం పాటుపడే ఆలోచన అత్యున్నతమైనవని నమ్మే బాల ఠాకరే సిద్ధాంతం నాకు స్ఫూర్తి అన్నారు కళ్యాణ్ సార్. ఛత్రపతి శివాజీ కారణంగానే ఇక్కడి దేవాలయాలు భద్రంగా ఉన్నాయని, మనమంతా విడిపోయి బలహీనపడదామా, కలిసి ఉండి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని పబ్లిక్ని సూటిగా ప్రశ్నించారు కళ్యాణ్ సార్. ఇక్కడ ఏ ప్రాంతం వారున్నా అందరిలోనూ సనాతన ధర్మమే నినాదంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఛత్రపతిగా కనిపిస్తున్నారు. ఎన్డీఏ కూటమికి ఆప్తమిత్రుడిగా
నిలబడ్డారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరఫున కళ్యాణ్ సార్ ప్రచారం నిర్వహించారు. బోర్డర్ జిల్లాలు తెలంగాణ నుంచి తెలుగువారు ఉండే ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించారు. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కళ్యాణ్ సార్ పర్యటించి 500 సభలు, 2 ర్యాలీలు. ఆయన ప్రచారం మామూలుగా లేదు. క్రేజ్ ఇక చెప్పనక్కర్లేదు. షోలాపూర్లో రోడ్ షో నిర్వహించారు. పూణే కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ షో నిర్వహించారు. తన సభల్లో ఎక్కువ స్థానిక సమస్యలనే ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజల మరాఠీ సంస్కృతిని బలపరుస్తూ మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారి సభల్లో యువత సందడి చేస్తున్నారు. మహారాష్ట్రలో కళ్యాణ్ సారి క్రేజు మామూలుగా లేదు. సనాతన ధర్మానికి ఛత్రపతి దొరికాడు అని అక్కడి స్థానిక ప్రజలు అంటున్నారు. అధికారం ఉంటుంది, పోతుంది, కానీ ధర్మాన్ని, దేశాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. దానికోసం అడుగు ముందుకేయాలి. వేయలేకపోతే వేస్ట్. ఛత్రపతి శివాజీ వల్లే ఈరోజు మహారాష్ట్రలో ఆలయాలు మనుగడ సాగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విడిపోదామా, కలిసి అభివృద్ధి చేసుకుందామా అని ప్రశ్నించటమే కాదు, ప్రజల్లో ఆలోచన రేకెత్తిచ్చారు. ఫ్రెండ్స్, మీరేమంటారు? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో కళ్యాణ్ సార్ జాతీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అని నేనంటాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే చివరి వరకు నా వీడియో చూశారు అంటే మీకు నచ్చిందనే ధన్యవాదాలు. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్, కామెంట్ చేయటం వల్ల యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది మన ఛానల్ని. యూట్యూబ్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది మన వీడియోని. రెగ్యులర్గా ఇలా వీడియోలు చేస్తున్నానంటే అదంతా మీ ప్రోత్సాహమే. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.